ప్రవర్తన బాగలేదని గ్రామాల నుంచి అంటున్నారు. నేను ఎందుకు తిడుతున్నారు? రండా రండా అని లేడీస్ ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు ఇవాళ చూశాను మొత్తం ఎక్కడ పడితే అక్కడ లైన్లు, ఏదైతే యూరియాకి సంబంధించి ఏదో యాప్లు తీసుకొచ్చిండు. ఈ యాప్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఇంకోటి ఏంటంటే యాప్లు ఏంది అసలు పరిస్థితి? అరే సకాలంలో వాళ్ళకి ఇరువులు ఇరని ఆయన అంటే ఇప్పుడు యాప్లు తీసుకొచ్చి యాప్లలో ఉన్న రైతులు తక్కువ కనబడుతున్నారు, అక్కడ ఎక్కువ రైతులు ఉంటారు. ఆడ ఎక్కువ ఎకరాలు సంబంధించి వాస్తవం కూడా ఆడ తక్కువ ఎకరాలు కనబడుతున్నాయి. మొత్తం అగమే గోచరం, ఆగమాగం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏంటంటే వాస్తవంగా మనం రాజకీయాల్లో చాలా, ఎందుకంటే ఒక మంచి రాజకీయాలండి. ఎందుకంటే ఒక కులానికి ఒక మతానికి అన్నిటికీ పనిచేయాలంటే ఒక రాజకీయాలని ఒక మంచి వ్యవస్థ. ఈ వ్యవస్థను కూడా బస్టు పట్టిస్తున్నారే, ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి, నీ అమ్మాని తిడతారా అండి? ఎవరైనా నీ అవ్వాన్ని తిడతారా? ఎవరైనా చూసామా మనం? ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినాం, అంతకుముందు తెలంగాణ సపరేట్ గా ఉన్నప్పుడు కూడా చూసినాం, దాని తర్వాత మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ అని చూసినాం. ఎక్కడైనా నీ అమ్మాని మాట్లాడిలా అండి? అవ్వాన్ని మాట్లాడతారా అండి? ఎంత నిస్సిగ్గైన మాట ఇది. వాస్తవంగా ముక్కు నేలకు రాసి తప్పైందని చెంపలేసుకొని అయితే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి క్షమాపణలు చెప్పి అప్పుడు ఏదైతే నువ్వు కంటిన్యూ నేనేమంటున్నా, క్షమాపణలు చెప్పి వాస్తవంగా ముక్కు నేలకు రాకి తెలంగాణ సమాజం సారీ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఓకే, అదేనా మీ డిమాండ్? 100%. మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి ఏం చెప్తారు? కేసీఆర్ గారు తనను సాగు కోరితే తాపుకోసారి సావు 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 బండ కట్టుకో, అది కట్టుకో, ఇది కట్టుకో అంటే ఇట్లా కాదురా భయ్ తోలు తీస్తా అని చెప్పిండు. తప్పే ఉన్నదని ఒక పెద్ద మనిషి, ఆయన ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహా వ్యక్తి. అదే విధంగా ఆయన తోలు తీస్తా అన్న సందర్భంలో నువ్వు చూసుకోండి. ఎందుకంటే ఎప్పటికీ సాగు కోరడమే. ఈయన వచ్చినప్పటి నుంచి సాగు కేసీఆర్ కావాలంటే నేను మరీ చెప్తున్నా శ్రీనివాస్ గారు, సావు కోరుకుంటే సావు కోరిన వాళ్ళ ఇంటనే సావు అవుతుంది. మరీ చెప్తున్నా. ఎందుకంటే ఇది చరిత్ర. ఎప్పుడైనా ఒక సావు కోరితే ఏమైందట అంటే, నేను గతం నుంచి మన పురాణాలు ఉన్నాయి, మన వేదాంతాలు అన్ని ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఓపెన్ గా మాట్లాడితే మనం ఎప్పుడైతే ఒక సాగు కోరాలనుకున్నామో ఎదురుగా అన్నోన్ నోట్ల వాళ్ళ ఇంటనే సావు అవుతుంది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి, ఇది మాత్రం పక్కా అవుతుంది. ఓకే, ఎప్పుడైనా పెద్దోళ్ళ సాగు కోరద్దండి. ఇప్పుడు మనము అవతల బాగా కోరాలి. మన సంస్కారం ఏంటి? ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏంటి అదే చెప్పిందా? నీ అవ్వ అని చెప్పిందా? తప్పు కదా ఇది. ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయాలు ఇవాళ ఉంటే రేపు పోతాం, రేపు ప్రతిపక్షాలు ఉంటుంది. పరిస్థితి ఏంది? ప్రతిపక్షాలు ఉంటే ఇప్పుడు మేము అధికారం ఎలాగ వస్తాం? ఎవరు ఆపలేరు. అధికారం వచ్చిన పరిస్థితి ఏందని కూడా ఆలోచించుకోవాలి కదా. ఓకే, డాక్టర్ సాబ్ శివకుమార్ లాల్ గారు మాట్లాడండి మీరే. శివకుమార్ లాల్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఓకే, జయరాం గారు, డాక్టర్ జయరాం గారు. మొత్తానికి తెలంగాణలో రాజకీయ నాయకులు అంటే వాళ్ళు వీళ్ళని కాదు. సో కొంత ఎవరైతే ఎంత ఎక్కువ తిడితే అంత ఫ్యాషను, అదే దాంట్లో మైలేజ్ వస్తుంది. సో దాంట్లో ఇదంతా ఎట్లా చూస్తాము? ఈ భాషను ఎట్లా చూస్తాము? దీన్ని సామాన్య పేద అందరు కూడా అసహించుకుంటాం. అంటే చదువు రాని వాళ్ళు కూడా ఏంట్రాపై వీళ్ళు చదువుకున్నారా, మరి వీళ్ళు పొలిటీషియన్సా, ఇట్లా మాట్లాడుకుంటున్నారు, ఇంత అసహ్యంగా మాట్లాడుకోవడం ఏంటి అని చెప్పి కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది